ఏదెను తోట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు ఆదికాండము 2వ అధ్యాయములో అలాగే 3వ అధ్యాయములో ఈ ఏదెను తోటకు సంబంధించిన సమాచారము మనము చూస్తాం. హెబ్రీ బైబిల్లో ఏదెన్ గాన్ అనగా తోట, ఏదెన్ అనగా ఏదెను. అలాగే గ్రీకు బైబిల్లో ఏదెం కిఫో అనగా తోట, ఏదెం అనగా ఏదెను. ఇంగ్లీష్ బైబిల్లో గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని రాయబడింది, అనగా గార్డెన్ ఆఫ్ లగ్జరీస్ అనగా విలాసవంతమైన తోట అని అర్థము. మొదటి మానవులైన ఆదాం మరియు అవ్వ నివసించిన ప్రదేశం. దేవుడు సృష్టించిన వాటన్నిటిపై వారికి ఆధిపత్యాన్ని ఇచ్చి వారిని ఈ ఏదెను తోట ప్రాంతంలో ఉంచాడు. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనము నుండి మనము చూసినట్లయితే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అలాగే 15వ వచనములో దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఆది కాండము 2వ అధ్యాయము 9వ వచనములో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఈ తోటలో దేవుడు 2 వృక్షాలను పెట్టాడు. ఒకటి మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షము, అదే విధముగా జీవ వృక్షమును కూడా ఈ తోటలో దేవుడు మొలిపించాడు. అయితే వారికి అన్ని వృక్ష ఫలాలను తినడానికి అనుమతి ఇచ్చాడు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రము తినకూడదని వారికి ఆజ్ఞాపించాడు. ఆది కాండము 3వ అధ్యాయములో మనము చూసినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అవ్వను అడిగెను. అందుకు అవ్వ, ఈ తోట చెట్ల ఫలములన్నిటినీ కూడా మేము తినవచ్చును, కానీ తోట మధ్యనున్న ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని దేవుడు ఆజ్ఞాపించాడని ఆ స్త్రీ సర్పముతో చెప్పెను. అప్పుడు ఆ సర్పము, మీరు చావనే చావరు, మీరు వీటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారని ఇది దేవునికి తెలుసని ఆ స్త్రీతో చెప్పెను. ఆమె దాని ఫలములో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అప్పుడు ఆదాము కూడా తిన్నప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడతాయి. వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకున్నారు. మరియు దేవుడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవిస్తాడేమో అని చెప్పి, దేవుడైన యెహోవా అతను ఏ నేలమంటి నుండి తీయబడ్డాడో దాని సేద్యపరుచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేస్తాడు. మరియు ఆదామును తోటలో నుండి వెళ్ళగొట్టిన తర్వాత ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టాడు. ఆదాము మరియు హవ్వ కూడా ఏదెను తోట నుండి బయటికి వచ్చిన తర్వాత మరల ఏదెను తోటను గురించిన సమాచారము లేక ప్రస్తుతము ఏదెను తోట ఎక్కడ ఉన్నదనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతూ ఉంది. దానికోసము బైబిలు పండితులు ఎంతగానో శోధించినా ఆ తోట ప్రస్తుతము ఎక్కడ ఉన్నదనే సమాచారము ఎవరికిని తెలియదు. అయితే పరిశుద్ధ గ్రంథములో ఏదెను తోటలో నుండి ఒక నది బయలుదేరి అది చీలిపోయి 4 శాఖలుగా విడిపోయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటా పారుచున్నది అని చెప్పబడింది. అక్కడ బంగారము కూడా ఉన్నది. ఆ దేశ బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకుతాయి అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడింది. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది అని చెప్పబడింది. 3వ నది పేరు హిద్దేకేలు అనగా టైగ్రిస్ నది. ఇది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది అని చెప్పబడింది. 4వ నది యూప్రటీసు. ఈ 4 నదులు కూడా
ఏదెను తోట నుండి ప్రవహిస్తున్నవి అని చెప్పబడింది. మూడవ నది అయిన టైగ్రీస్ అనగా హిద్దెకేలు మరియు నాలుగవ నది అయిన యూఫ్రటీస్ ఇప్పటికీ గుర్తించబడుతున్నప్పటికీ మొదటి రెండు నదులైన పీషోను మరియు గీహోను నదులు అవి ఎక్కడ ఉన్నాయని గుర్తించడానికి బైబిల్ పండితులు ప్రయత్నిస్తున్నారు. అయితే కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయము ప్రకారము మొదటి నది అయిన పీషోను ఇది హవిలా దేశము అనబడే సౌదీ అరేబియా నుండి బయలుదేరి టైగ్రీస్ అనగా హిద్దెకేలు మరియు యూఫ్రటీస్ నదులు కలిసే చోట ఈ నది కలుస్తుందని చెప్పబడింది. అయితే ఈ పీషోను నది ప్రస్తుతము అక్కడ లేదు. ఈ నదికి సంబంధించిన కొన్ని ఆనవాలు గుర్తించినప్పటికీ ప్రకృతి మార్పుల వల్ల ఈ నది ప్రస్తుతం ఎండిపోయినదిగా కనబడుతుంది. రెండవ నది అయిన గీహోను ఈ నది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నదని చెప్పబడింది. కూషు అనగా ఇథియోపియా దేశము. ఈ దేశములో ప్రవహించే నది నైలు నది. కాబట్టి నైలు నదే గీహోను నది అని కొంతమంది చెప్పుచున్నారు. కానీ ఇది బైబిలు ప్రకారము నమ్ముటకు వీలుగా లేదు. అలాగే కూషు ఇరాన్ అని కూడా బైబిలు పండితుల యొక్క అభిప్రాయము. కాబట్టి ఈ నది ఇరాన్ నుండి బయలుదేరి టైగ్రీస్ మరియు యూఫ్రటీస్ నదులు కలిసే దగ్గర ఈ నది కలుస్తుంది. మూడవ నది టైగ్రీస్ అనగా హిద్దెకేలు. ఈ నది టర్కీలోని పర్వతాల నుండి బయలుదేరి సిరియా మరియు అరేబియా ఎడారుల గుండా ప్రవహించి ఇరాక్ పర్షియన్ గల్ఫ్లోకి ప్రవహిస్తుంది. నాలుగవ నది యూఫ్రటీసు. ఈ నది నైరుతి ఆసియాలో అతి పొడవైన మరియు ముఖ్యమైన నది. సిరియా ఇరాక్ ప్రజలు వాణిజ్యం మరియు వ్యవసాయం కోసం ఈ నదిపై ఆధారపడి ఉన్నారు. ఈ నాలుగు నదులు కూడా ఇరాక్లోని బస్రా పట్టణము దగ్గర కలుస్తూ పర్షియన్ గల్ఫ్ సముద్రములోకి ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఈ నాలుగు నదులు కలిసే చోట ఏదెను తోట ఉండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కింగ్ జేమ్స్ వెర్జన్ బైబుల్ అలాగే మరికొంతమంది బైబుల్ పండితుల యొక్క అభిప్రాయము ప్రకారము ఏదెను తోట సిరియా లేదా ఇరాకులో ఎక్కడో ఒక చోట ఉండేదని వారు నమ్ముచున్నారు. మరికొంతమంది ఏదెను తోట యెరూషలేములో ఉందని చెప్పుచున్నారు. ఏదెను తోట యెహోవా తోట అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడింది. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనములో యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. అలాగే ఏదెను తోట దేవుని తోట అని కూడా చెప్పబడింది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. 14వ వచనములో అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. 15వ వచనము. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. ఈ వాక్యములు లూసిఫర్ను గురించి చెప్పబడినవి. మొదట దేవుని ప్రధాన దూతయైన లూసిఫరు ఏదెను తోటలో ఉండినది అని కొంతమంది బైబిల్ పండితులు చెప్పుచున్నారు. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 8-9 వచనాలలో ఏదెను దేవుని వనము అని చెప్పబడింది. క్రొత్త నిబంధన అయిన గ్రీకు బైబిల్లో ఉన్న పరదైసు ఇది ఏదెను తోట అని కొంతమంది అభిప్రాయము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.